మాతృపితరులకు నమస్సుమాంజలి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రియ ఆత్మబంధువులారా, మనందరం కూడా ఈ ప్రపంచంలో హాయిగా ఆనందంగా జీవించాలి అనుకుంటాం. కానీ అనుకునేది ఒకటి, అయ్యేది ఒకటి. మనం ఎప్పుడూ సంపూర్ణమైన ఆనందంతో జీవించినట్టుగా మనకు గమనంలోనే లేదు. ఎందుకని ఇలా ఆనందంగా హాయిగా మనం జీవించలేకపోతున్నాము అంటే దానికి ఒకటే కారణం, మనం విశ్వయోగులుగా మారలేకపోతున్నాము. విశ్వయోగులుగా మారితే ఈ ప్రపంచమంతా మనకి ఆనందమయంగా కనిపిస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరూ విశ్వయోగులుగా మారాలి. మరి విశ్వయోగం అంటే ఏమిటి? ఇదొక ప్రత్యేకమైన యోగమా అని అనుకుంటాం. కానీ విశ్వయోగము అంటే మనం మానసికంగా చెందేటటువంటి పరివర్తనను తెలియచేసే యోగం. మనందరికీ తెలుసు, మన లోపల ఒక ఆత్మ చైతన్యం ఉంది. ఈ ఆత్మ చైతన్యం ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతే ఈ శరీరం శవంగా మారిపోతుంది. దాన్ని కొద్దిసేపు కూడా భరించడానికి సమాజం ఇష్టపడదు. అలాంటి ఆత్మ చైతన్యమే మన యొక్క అస్తిత్వానికి కారణంగా నిలుస్తుంది. ఇలా మనలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి విశ్వాత్మ చైతన్యంతో అనుసంధానం జరగడమే విశ్వయోగం అంటే. ఈ అనుసంధానం ఎలా జరుగుతుంది? మనలో ఉన్నటువంటి ఆత్మ ఈ సృష్టి అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ నుండే వచ్చింది అని మనం గ్రహిస్తే ఈ ప్రపంచంలోని జీవులు, మానవులు గాని ఇతర ప్రాణులు గాని అంతా కూడా మనలాంటి వాళ్లే అనే భావన మనకు కలుగుతుంది. అప్పుడు మనకి ఎవరి మీద ద్వేషం, పగ, ప్రతీకారం లాంటి భావాలు ఉండవు. అందరినీ మనం ఆనందంగా పలకరించగలుగుతాం, అందరినీ ఆప్యాయంగా చూడగలుగుతాం. అప్పుడు మన హృదయం అంతా కూడా కరుణాంతరంగంగా మారిపోతుంది. అలా మారిపోవడమే విశ్వయోగము అంటే. ఈ విశ్వయోగాన్ని మనం అలవాటు చేసుకునే కొద్దీ ఆనందప్రదమైన జీవితంలోకి మారిపోతాం. ఒకవేళ మనం విశ్వయోగులం కాలేకపోయామనుకోండి, మనం చాలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.